నమస్తే మామ. రీసెంట్గా తమిళ్లో ఒక మూవీ రిలీజ్ అయింది, మేయలగన్ అని. కార్తీయుడ్ను అరవింద్ స్వామి యాక్ట్ చేసిండ్రు. మన తెలుగులో రిలీజ్ అయింది సత్యం సుందరం అని. ఎంత బాగుందంటే మూవీ, ఎవరైనా చాలా ప్రశాంతంగా వర్క్ టెన్షన్స్లో ఉన్నోళ్ళు, లేకపోతే బాగా చికాకున్నోళ్ళు, ఒక అద్భుతమైన విలేజ్ స్టోరీ అండ్ ఎమోషన్స్తో కూడిన రిలేషన్షిప్స్ సంబంధించిన ఒక స్టోరీ చూడాలనుకుంటే అర్జెంట్గా టికెట్లు బుక్ చేసుకుని సినిమా థియేటర్ పోయి చూసేసేయండి. ఎందుకంటే చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ వచ్చేసి మనకి ప్రేమ్ కుమార్ అని డైరెక్టర్. యాక్చువల్గా ఈయన సినిమాటోగ్రాఫర్గా చేసి డైరెక్టర్ అయ్యిండు 96 మూవీతో. 96 మూవీ ఎంత ఎమోషన్గా, ఎంత అద్భుతంగా ఉంటుందో సేమ్ ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా, చాలా ఎమోషన్గా ఉంటుంది. 96 మూవీ డైరెక్ట్ గుండెలో గుచ్చుకుంటారు లాస్ట్కి. అట్లానే ఇది డిఫరెంట్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక రిలేషన్షిప్ అండ్ ఒక బావకి వాళ్ళ బామ్మర్దికి ఉన్న రిలేషన్షిప్ కానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఎమోషన్స్ కానీ చాలా బాగా చూపించండు. సినిమా ప్లాట్లోకి వస్తే మనవాడికి ఒక అరవింద స్వామి వాళ్ళ ఊర్లో నుంచి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేస్తారు, ఏదో చిన్న గొడవలు అయ్యి వచ్చేస్తారు. అది ఎందుకు గొడవలు అయితే ఏంటనేది సినిమా స్టార్టింగ్లో చూపిస్తారు, అది చూస్తేనే బాగుంటుంది. అండ్ అరవింద్ స్వామికి కాల్ వస్తుంది, ఇట్లా మీ చెల్ల పెళ్ళి భయ ఊరికి వచ్చేసే మళ్ళీ అని. సో అరవింద్ స్వామి వచ్చేటప్పుడు వాళ్ళ చెల్ల అంటే చాలా ఇష్టం, కజిన్ సిస్టర్. సో ఆ కజిన్ సిస్టర్ పెళ్ళికి అరవింద్ స్వామి ఆ ఊరికి వెళ్తాడు. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు కానీ, ఆ ఊరికి వెళ్ళాక ఏం జరుగుతుంది, ఆ పెళ్ళిలో కార్తీ కలుస్తాడు. కార్తీ కలిసినాక కార్తీ బావా అని పిలుస్తూ ఉంటాడు. అరవింద్ స్వామి కార్తీ కూడా తెలియదు. ఇది క్రేజీ ఉంటుంది. మనోడిగా అడగలేడు నువ్వెవరని. సో ఊళ్ళల్లో ఎట్లుంటుంది, అందరూ బావలే, బామ్మరులే, అందరూ మామలే, అంత రిలేషన్షిప్, ఎంత అది ఆ ఎమోషన్స్ అండ్ వాళ్ళ ప్రేమలు ఆప్యాయతల ముందు మనకి అసలు మాట రాదు. సేమ్ అదే మన అరవింద్ స్వామి కూడా ఫీల్ అవుతాడు. సో ఏదైతే కార్తీకి అరవింద్ స్వామికి ఉన్న రిలేషన్షిప్ ఏంటో అది కూడా బాగుంటుంది. అండ్ వాళ్ళ కాన్వర్జేషన్స్ అండ్ వాళ్ళ ఎమోషన్ అండ్ కొన్ని సీన్లలో అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఎమోషన్. అండ్ పాటలు కూడా చాలా స్లోగా, చాలా మెల్లగా వెళ్తూ ఉంటుంది మూవీ. కొంతమందికి బోర్ కొట్టచ్చు, బట్ సినిమా బాగుంది, చాలా బాగుంది. చాలా రోజులు చాలా ప్రశాంతంగా, చాలా ఎమోషనల్ మూవీ. అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ అసలు ఎట్లుంటాయి ఏంటి అనే ఒక కాన్సెప్ట్, ఆయన రాసిన కాన్సెప్టే బాగుంది ఫస్ట్. అండ్ ఎంత పాజిటివ్ వైబ్ ఉంటుంది తెలుసా సినిమాలో, చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది మూవీలో. టికెట్లు కొని మంచిగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. తమిళ్లో మేయలగన్, తెలుగులో సత్యం సుందరం. సుందరంగా ఉంటుంది సినిమా.